ఈరోజు జనసముద్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి జనాలు చూస్తూ ఉంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము మళ్ళీ హైదరాబాద్ సిటీలో మళ్ళీ వెలజల్లుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఈరోజు మీ ముందు 2-3 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడి నుండి గత 5 సంవత్సరాల నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు అంతకుముందు 3 పర్యాయాలు ఇక్కడి నుంచే శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఈ అంబర్పేట నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కనబడతా ఉంది. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ 5 సంవత్సరాల నుండి కేంద్రంలో మంత్రిగా ఉండి ₹1 నిధి తీసుకురాలేదు. రోజు ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. ఏ వేదిక మీదనైనా మనం డిబేట్కి వస్తాను, మీరు రాండి అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి స్థాయి మీది కాదు కిషన్ రెడ్డి గారు. మీరు చెప్పేటువంటి ఏవైతే వాగ్దానాలు చెప్పారో, ఏవైతే నిధులు మీరు కేంద్రం నుంచి ఇచ్చినామని చెప్పారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు మీకు సమాధానం మేము చెప్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి ఒక పేదవాడిని రానియడు, బలుగు బలహీన వర్గాన్ని రానియడు, ఒక రెడ్డి కులాన్ని రానియడు, ఒక ఎస్సీని రానియడు, ఒక పేదవాడు పోయి ఏదైనా సాయం చేయమంటే సాయం చేయడు. ప్రజలకు మధ్యలో ఉండే నాయకుడు కాదు. ఎంతసేపు కేవలం మీడియా ద్వారా తప్ప ప్రజల మధ్య ఉండే నాయకుడు కాదు. కాబట్టి ప్రజల మధ్య ఉండేటువంటి మాకు మీకు సహకరించండి. తప్పకుండా రాబోయేటువంటి 5 సంవత్సరాలు మీ సేవకుడిగా పనిచేస్తానని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికే 5 వాగ్దానాలు పూర్తయ్యాయి. కానీ కొంతమంది మళ్ళీ వెళ్ళారు బయటికి. మేము అది చేస్తాము, ఇది చేస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తేనంటే మళ్ళా సంవత్సరం లోపల